నమస్తే టారో ఫోర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో ఏంజల్ నెంబర్స్ చూస్తున్నారా? ఈ ఏంజల్ నెంబర్స్ మీకు ఎందుకు కనిపిస్తున్నాయి, మీతో ఏం చెప్పడానికి మీకు కనిపిస్తున్నాయి, మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. ఇది 2 పైల్ కార్డ్ రీడింగ్. పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2. ఇక్కడ నేను నెంబర్స్ పెట్టాను 1 and 2. ఇక్కడ 2 డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి, గ్రీన్, ఎల్లో. సో బేస్డ్ ఆన్ కలర్స్ కావచ్చు, నెంబర్స్ కావచ్చు, మీ ఇంట్యూషన్ ఏది చెప్తుంటే ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోండి. టైం స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది టైమ్లెస్ రీడింగ్. సో మీకు ఎప్పుడు ఈ వీడియో కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. అసలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పైల్ 1, ఎవరైతే నెంబర్ 1 గ్రీన్ కలర్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం. ఏంజల్ నెంబర్స్ మీకు ఎందుకు కనిపిస్తున్నాయి, మీతో ఏం చెప్పాలనుకుంటున్నాయో చూద్దాం. ఫస్ట్ మనం టారోతోనే చూద్దాం, ఆ తర్వాత గైడెన్స్ చూద్దాం. సో నేను ఈరోజు వాడుతున్న డెక్స్ కూడా అన్ని ఏంజల్ డెక్సే. సో పైల్ నెంబర్ 1 వాళ్ళకి ఫస్ట్ అయితే ఎందుకు కనిపిస్తున్నాయి కోసం కార్డ్ చేద్దాం. పైల్ నెంబర్ 1 వాళ్ళ కోసం ఏంజల్ నెంబర్స్ ఎందుకు కనిపిస్తున్నాయి. యూనివర్స్ మనతో కమ్యూనికేట్ చేయాలి అంటే యూనివర్స్ లాంగ్వేజ్ వచ్చి సైన్స్, సింబల్స్, నెంబర్స్. సో మనకి ఆ నెంబర్స్ రిపిటేటివ్గా కనిపిస్తున్నాయి అంటే లైక్ 111, 222, 333 ఇట్లా రిపిటేటివ్గా కనిపిస్తుండొచ్చు. లేదు, టైంలో మనము ఇప్పుడు మొబైల్లో మనం చూస్తే 1010, 1111, 1212, 808, 707 లేకపోతే 123 ఇట్లా వరుసగా ఒక నెంబర్స్ వరుసగా రావడం కానీ, లేదు అదే నెంబర్ రిపీట్ అవ్వడం కానీ, ఇట్లాంటి నెంబర్స్ మనకు కనిపిస్తున్నాయి అంటే మనకి యూనివర్స్ మనతో కమ్యూనికేట్ చేయాలనుకుంటుంది. ఏంజల్ నెంబర్స్ ఎవరు చూసినా కానీ, ఎలా చూసినా కానీ ఒక అర్థం ఏంటి అంటే మనం సరైన మార్గంలో ఉన్నాము, మీరు ఈ మార్గంలో వెళ్ళవచ్చు, మీకు గైడెన్స్ కింద అంటే మీకు హెల్ప్ చేయడానికి మేము మీ చుట్టుపక్కలే ఉన్నాము. కాకపోతే అమ్మైనా అడగకపోతే అన్నం పెట్టదంట. సో అలా ఏంటంటే ఎవరినైనా కానీ మనం అడిగి తెచ్చుకోవాలి. అలానే ఏంజల్స్ మన చుట్టూరు ఉన్నారు, వాళ్ళు మనల్ని గైడ్ చేస్తున్నారు. కానీ మనకి ఇంకా అడ్వాంటేజ్ కావాలన్నా, లేకపోతే ఎక్స్ట్రా గైడెన్స్ కావాలన్నా, లేకపోతే మనకి ఏదైనా హెల్ప్ కావాలన్నా మనం నోరు తెరిచి వాళ్ళని అడగాలి. దట్ నాకు మీ గైడెన్స్ కావాలి, ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి అని చెప్పి. ఇక్కడ నేను 2 సోర్స్ కార్డ్స్ కనిపిస్తున్నాయి నాకు. మీకు ఎందుకు కనిపించవచ్చు అంటే మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు మీ కరెంట్ సిచ్యువేషన్లో, అండ్ ఈ ప్రాబ్లమ్స్ని మీకు అధిగమించడానికి, మీకు హెల్ప్ చేయడానికి వీళ్ళు కనిపిస్తున్నారనమాట. బేసిక్గా మీ థ్రోట్ చక్రాతో మీకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు థ్రోట్ చక్ర ప్రాబ్లమ్స్ అంటే ఏంటంటే మీరు ఎక్స్ప్రెస్ చేయాల్సింది కరెక్ట్ వేలో ఎక్స్ప్రెస్ చేయకపోవడం, మీరు ఏదైనా ఎక్స్ప్రెస్ చేస్తున్నా కానీ ఎదుటి వాళ్ళు సరిగ్గా తీసుకోకపోవడం, వాళ్ళు దాన్ని ఇంకొక విధంగా అర్థం చేసుకొని మిమ్మల్ని నిందించడం, దూషించడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. మీకు ఏదో ఎక్కువ తెలుసుకోవాలని కూడా ఉంది. ఈ తెలుసుకోవాలి అనుకునేది మీరు ఏంటంటే ఏదైనా అనిపించినప్పుడు అనుకొని మళ్ళీ ఏంటంటే వదిలేస్తున్నారు. మీరు ఏదైతే తెలుసుకోవాలనుకుంటున్నారో దాంట్లో ఇన్డెప్త్ అనాలిసిస్ కానీ, ఇన్డెప్త్ ఏదైనా ఒకటి తెలుసుకోవాలనుకుంటున్నాము, దాని గురించి బాగా పరిశోధన చేయడం, తెలుసుకోవడం ఇలాంటివి జరిపించాలన్నమాట, జరగాలి. లేకపోతే మీరు ఎలా తెలుసుకోగలుగుతారు దేని గురించి అయినా కానీ. సో ఇక్కడ తెలుసుకునేది ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, అలానే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఇంటెన్షన్స్ కూడా అవ్వచ్చు. వాళ్ళు ఏ ఇంటెన్షన్స్తో మీతో ఉంటున్నారు, వాళ్ళు ఏం చేయడానికి మీ చుట్టుపక్కల ఉన్నారు. ఇక్కడ ఏంజల్ నెంబర్స్ మీకు ఎందుకు కనిపిస్తున్నాయంటే ఇందుకే కనిపిస్తున్నాయి. మీరైతే తస్మాత్ జాగ్రత్త, మీరు ఎలాంటి మనుషుల మధ్యలో ఉన్నారు, ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నారు, ఏం మాట్లాడుతున్నారు, వీటిపైన అయితే మటుకు మీరు కొంచెం ఆలోచించి బేరీస్ వేసుకొని ఆ తర్వాతే ఏమన్నా చేయండి. మీరు కళల పైన కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయండి. కళలు మనము తెల్లారితో లేస్తేనే గుర్తుంటాయి, ఆ తర్వాత మర్చిపోతాం. సో ఏదైనా కానీ కళ వస్తుంది అంటే మీరు రాత్రి పడుకునేటప్పుడే మీరు ఒక బుక్కు, పెన్ను పక్కకు పెట్టుకొని పనుకోవడమో ఇలాంటివి చేయండి. ఎందుకంటే మీకు కళల ద్వారా వీళ్ళు కమ్యూనికేట్ చేస్తున్నారంట.
సో ఇక్కడ ఏంజల్స్ ఏం చెప్తున్నారంటే, మీ కళల ద్వారా మేము మీతో కమ్యూనికేట్ చేస్తున్నాము. నువ్వు చాలా చెప్తున్నావు కదా యూనివర్స్తో, లైక్ యూనో నాకు ఇలా అనిపిస్తుంది, మాకు ఇలా అనిపిస్తుంది అని మీరు మాట్లాడుతున్నారు కదా, మీరు సొల్యూషన్స్ కోసం అడుగుతున్నారు కదా. సొల్యూషన్స్ ఏంటంటే డ్రీమ్స్ ద్వారా. ఒక డ్రీమ్ అంటే ఏంటి, కళలో మనకి కనిపిస్తూ ఉంటుంది కదా. సో ఆ కనిపించడంలో మన సమస్యలకి పరిష్కారాలు వాళ్ళు చూపిస్తున్నారు మనకి. సో ఆ చూపించేది మనం ఏంటంటే తెల్లారితో లేసి ఆ కళ ఏదో వచ్చిందిలే అనుకొని మన పాటికి మనం వెళ్ళిపోతుంటే అక్కడికి అంతమైపోతుంది, ఆ కమ్యూనికేషన్ కొనసాగట్లేదు. వీళ్ళు మీతో కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు, వీళ్ళు మీతో కాంటాక్ట్లో ఉండాలనుకుంటున్నారు, వీళ్ళు మీకు చెప్పాలనుకుంటున్నారు, వీళ్ళు మిమ్మల్ని గైడ్ చేయాలనుకుంటున్నారు, మిమ్మల్ని అసిస్ట్ చేయాలనుకుంటున్నారు. కానీ ఈ గైడెన్స్ ఏదైతే వస్తుందో మీరు అది గమనించుకోవడం లేదు. ఎందుకు అంటే మీ సరౌండింగ్స్ పైన మీరు అంత ధ్యాస పెట్టట్లేదు, మీ కళల పైన మీరు ధ్యాస పెట్టట్లేదు. ఏమన్నా కానీ హిడెన్ మిస్టరీస్ ఏమన్నా వెలుగులోకి రావాలి అంటే అవి ఎట్లొస్తాయి బయటికి, ఏదో విధంగా మనం పరిశోధిస్తేనో లేకపోతే తెలుసుకోవాలనుకుంటేనో లేకపోతే మనం కాన్సన్ట్రేట్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది. వీళ్ళు మనసులో ఏమనుకుంటున్నారు, అసలు వీళ్ళు ఎందుకు నాతో ఇట్లా చేస్తున్నారు మనకు తెలుసుకోవాలని ఉంటుంది. కానీ మనం అనుకుంటున్నాం అంతేగాని దానికి కావాల్సిన ఇవి మనం చేయడం లేదు. సో ఇక్కడ వాళ్ళు అవే చెప్తున్నారు, మీరు అనుకుంటున్నారు, అడుగుతున్నారు, అంతా బాగానే ఉంది, మేము కూడా మీకు చెప్తున్నాము, ట్రై చేస్తున్నాము, కానీ మీరేంటంటే దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు, కనుగొనలేకపోతున్నారు. న్యాయం కోసం అడుగుతున్నారు, అర్జిస్తున్నారు, నాకు న్యాయం జరగాలి, నాకు అంతా మంచిగా ఉండాలి, నేను బాగుండాలి, నా ఫ్యామిలీ బాగుండాలి, లేకపోతే నా రిలేషన్స్ నా ఫ్యామిలీ మెంబర్స్తో బాగుండాలి, ఇలాంటివన్నీ చెప్తున్నారు. కానీ మీ ఇన్నోసెన్స్ వల్ల, అమాయకత్వం వల్ల మీ వరకు వచ్చిన దాన్ని మీరు చేజార్చుకుంటున్నారు. సో ఇక్కడ ఏంజల్ నెంబర్స్ ఎందుకు కనిపిస్తున్నాయి అంటే, ఏంజల్ నెంబర్స్ ఇందుకే కనిపిస్తున్నాయి, మిమ్మల్ని అలర్ట్ చేస్తున్నాయి దట్ మేము మీ చుట్టుపక్కలే ఉన్నాము, మీరు రైట్ పాత్లో పోతున్నారు, కాకపోతే మీరు వెళ్తున్న దారిలో మీకు వస్తున్న ఆటంకాలని మీరు అధిగమించాలి. ఒకటి, ఎప్పుడు మనం సక్సెస్ అవుతాము, ఏమన్నా ఛాలెంజెస్ మనకు వచ్చినప్పుడు మనం దాన్ని తట్టుకొని నిలబడి దాన్ని అధిగమించినప్పుడు మనం సక్సెస్ అవుతాం. లేదు తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్లు ఆ ఆటంకాలు వస్తున్నాయి, ఛాలెంజెస్ వస్తున్నాయి, కానీ ఏదో విధంగా దాన్ని సర్పాస్ చేసేసి, బైపాస్ చేసేసి దాన్ని తప్పించుకొని మనం వెళ్ళిపోతున్నాం. సో ఆ విధంగా అయినా కానీ తప్పించుకుంటున్నాం కాబట్టి డ్యామేజ్ తక్కువ జరుగుతుంది, ఒక విధంగా మనం సక్సెస్ అయినట్లే. ఏదైనా ఛాలెంజ్ వచ్చినప్పుడు ఐ యాక్సెప్ట్, సరెండర్ అని ఓటమిని ఒప్పుకొని అక్కడ ఇంకా బెంబేలు ఎత్తిపోయి భయపడిపోయి అక్కడికి ఆగిపోతే ఎవరు మటుకు ఏం చేయగలుగుతారు? అదే చెప్తున్నారు, మీరు టెన్షన్ పడకండి, భయపడకండి. భయపడినప్పుడు ఏంటంటే అక్కడికి ఆగిపోతున్నారు. ఇక్కడికి ఆగిపోయినప్పుడు మళ్ళీ మనం మీరు చేయడానికైనా మేము చేయడానికైనా ఏముంది, ఇంకా మేము ఏం చేయగలుగుతాము? సో మీరు అలా ఐ సరెండర్ అనుకొని, లైక్ అంటే నేను ఐ యాక్సెప్ట్, నేను ఇక్కడికి వదిలేస్తున్నాను, నాకు వద్దు అనుకొని వెళ్తే, నాకు వద్దు అనుకొని వెళ్ళిపోయినామంటే అది ఏం అక్కడికి ఆగదు, అది మళ్ళీ ఇంకొక రూపంలో మన వెనకలే పడుతుంది. ఎందుకంటే దాన్ని మనం ఫేస్ చేసి దాన్ని అధిగమించాలనేది మన డెస్టినీలో మనం రాసుకొని వచ్చినాం. నాకు వద్దు అనుకొని అక్కడికి భయపడిపోయి వెళ్ళిపోతే అర్థం ఏంటి? మీరు మౌనంగా ఉన్నారు, మౌనం అర్ధంగీకారం కింద అర్థం చేసుకుంటారు ఎదుటి మనిషి. అంతేగాని మీరు ఓపిక కలిగిన మనుషులు, లేదు అంటే మీరు మంచి వాళ్ళు కాబట్టి మీరు ఎదిరించి మాట్లాడట్లేదు ఇట్లా అనుకోరు. సమాధానం ఇవ్వాల్సిన దగ్గర కరెక్ట్ సమాధానం ఇచ్చి వెళ్ళిపోవాలి. నేను గొడవలు పడండి అని చెప్పట్లేదు, ఎదిరించి మాట్లాడండి అని చెప్పట్లేదు. మీ ఉనికిని మీరు చాటుకోండి, మిమ్మల్ని మీరు లోకు చేసుకోకండి, మిమ్మల్ని మీరు తగ్గించుకోకండి. మీ సెల్ఫ్ రెస్పెక్ట్, మీ సెల్ఫ్ ఎస్టీమ్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ఇది చెప్తున్నాను, ఏంజల్స్ కూడా అదే చెప్తున్నారు అనమాట. సో ఇప్పుడు ఇంకా ఏమన్నా చెప్పాలనుకుంటున్నారేమో చూద్దాం. ఇట్లా కనిపించి ఇది చెప్పాలనుకుంటున్నారు కాబట్టే ఇది మీకు తెలియజెప్పాలనుకుంటున్నారు. సో ఫైనల్గా వాళ్ళ నుంచి మనకి ఎలాంటి రిజల్ట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఓకే, సో ఇక్కడ మనకి 7 of Pentacles, 2 of Cups, 9 of Cups, బ్యూటిఫుల్, 3 of Swords. సో నేను ఈ 3 of Swords వచ్చి ఇక్కడ పెడతాను. ఎందుకు అంటే ఇప్పుడు ఈ 3 of Swords మనకి బాధ కలిగిస్తుంది. 3 of Swords అంటే ఏంటి? హార్ట్ బ్రేక్ అవ్వడం కానీ,
మనము ఏదైనా చాలా ఇష్టపడి ఉంటాము, కానీ ఇష్టపడింది మనకి దక్కలేదు. దక్కని దానివల్ల మనకేమైంది, మన హృదయం పగిలింది. సో హృదయం పగిలితే ఏమవుతుంది, ఆ తర్వాత ఒక అతుకే ఉంటుంది తప్పితే అది ఆ కంప్లీట్ ఫిగర్ మళ్ళీ మనకి ఫామ్ అవ్వదు అనమాట. అది అతికిచ్చినట్లే ఉంటుంది. మనకు గాయపడింది కదా, సో గాయపడినప్పుడు ఏమవుతుంది, ఒక మార్క్ పడిపోతుంది. కుట్లేస్తే ఇంకా ఎవిడెంట్గా తెలుస్తుంది. సో అట్లా మాదిరి అయిన గాయాలు ఏమన్నా ఉంటే అలాంటి గాయాలు క్యూర్ అవుతున్నాయంట మీకు. సో ఈ ఏంజల్ నెంబర్స్ ఎందుకు కనిపిస్తున్నాయి, ఏం చెప్పాలనుకుంటున్నాయంటే అలాంటి గాయాలు మానుతున్నాయి. సో ఇక్కడ మీకేంటంటే మీకు దీర్ఘాయుష్ ఉందంట. సో కొంతమంది ఏంటంటే ఈ దీర్ఘాయుష్ని తగ్గించుకోవాలని చూస్తుంటారు. సో మీరు అట్లాంటి పొరపాట్లు చేయకండి. మీకైతే దీర్ఘాయుష్ ఉంది. మీరు ఎలాంటి ఆటుపోట్లు వచ్చినా కానీ దాన్ని ఎదిరించో తప్పించుకోనో ఈ పోరాటం కొనసాగించడానికి మీరు భూమిపైకి వచ్చినారు. కాబట్టి మీరేంటంటే ఓటమి లేదు, భయపడిపోవడం లేదు, మనం ఏదో విధంగా ఇది వదిలించుకొని వెళ్ళిపోదాం అనుకుంటే ఇక్కడ వదిలించుకొని వెళ్ళిపోవచ్చు, ఇది మళ్ళా కంటిన్యూ అవుతుంది. సో మన పురాణాల్లో కూడా ఏం చెప్పినారంటే మనం బలవత్ మరణం కానీ ఇలాంటివి ఏంటంటే జరిగినప్పుడు ఏమవుతుందంటే మళ్ళా జన్మ వచ్చినప్పుడు మళ్ళా అదే సమయంలో ఏ ఏజ్లో అయితే మనం ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడినామో అవి మళ్ళీ మన లైఫ్లో రిపీట్ అవుతాయంట. సో ఏదో మనకి దక్కలేదు, ఏదో మనల్ని బాధ పెట్టింది, ఎవరో ఏదో చేస్తున్నారు అని చెప్పి దానికి మనం లొంగిపోయి మనం ఇలాంటి విపరీత నిర్ణయాలు తీసుకునే దానివల్ల అది మనకే చెడు తప్పితే దానివల్ల ఎవరు ఏమనరు. 4 రోజులు 3 రోజులు బాధపడతారు అంతే. అది కూడా ఎవరు, మీ దగ్గర వాళ్ళు, మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు కాదు. అప్పిడ వగదగిందిలే, మంచి పని అయింది అనుకొని సంతోషపడతారు. సో వాళ్ళనేదో మనం ఏదో చేద్దాము, లేకపోతే వాళ్ళేదో బాధపడతారు అనుకుంటే ఎవ్వరు మన కోసం బాధపడరు. మనల్ని ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళని మనం బాధ పెడుతున్నాం తప్పితే ఇంకొకటి లేదు. సో మీరు దేనికోసమైతే మీరు కావాలి అని ఓర్చిన కొట్టు తేటి నీళ్ళు తాగుతుంది అనే సామెత నేను ఎన్నిసార్లు చెప్పానో నాకే గుర్తులేదు, మళ్ళీ చెప్తున్నాను. ఓర్చిన కొట్టు తేటి నీళ్ళు తాగుతుంది అని ఓపికగా ఉన్నారు అంటే ఇది నాకు జరుగుతుంది అనే నమ్మకంతో కంప్లీట్గా ఆ పాజిటివ్ యాటిట్యూడ్తో ఉన్నారు అంటే మీరు ఎంత ఓర్పుతో అయితే ఉన్నారో, ఎంత సహనంతో అయితే భరించినారో దానికి రిజల్ట్ అయితే వస్తుంది అని చెప్తున్నారు. ఇక్కడ ద లవ్లీ గాడ్ అని వచ్చిందనమాట 7 of Pentaclesకి. 3 of Swordsకి వచ్చి ద క్విక్లీ ఫర్గివింగ్ గాడ్. ఏదన్నా ఒక గాయం అయింది, ఏదన్నా ఒకటి మనసుకు బాధ అనిపించింది, తొందరగా మర్చిపోండి. దాన్ని ఎక్కువ రోజులు దాన్ని పట్టుకొని వేలాడకండి. ఎక్కువ రోజులు దాన్ని పట్టుకొని వేలాడినప్పుడు ఏమవుతుంది, అప్పుడే మనకు బాధ అవుతుంది. అప్పుడే మనం ఏంటంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయడం కానీ, పిచ్చి పిచ్చిగా అనుకోవడం కానీ, మన బుర్రని చెడగొట్టుకుంటాం. సో అందుకని తొందరగా అట్లా గాయాలు ఏమైనా అయినప్పుడు తొందరగా మర్చిపోండి. ఫర్గివ్, ఫర్గెట్, మూవ్ ఫార్వర్డ్. ఇది ఇక్కడికి అయిపోయింది. రేపు ఇంకొక కొత్త రోజు, రేపు ఇంకొక కొత్త వాతావరణం, రేపు ఇంకొక కొత్త మనుషులు, రేపు ఇంకొక కొత్త జన్మ. ఎందుకంటే నిద్ర లేసినాము అంటే నాకు ఇంకొక రోజు వచ్చింది. ఎంతమంది నిద్రపోతున్నారు, నిద్ర లేసేది ఎంతమంది? కొంతమంది నిద్రలోనే వెళ్ళిపోతారు కదా. సో మనం నిద్ర లేస్తున్నాము, ఎందుకు చెప్తున్నానంటే మనం నిద్రపోతున్నాము అంటే మనం నిద్రలో మన సోల్ ఫ్యామిలీతో మనం ఇంకొక దీంట్లోకి వెళ్తామంట. సో మన సోల్ మన బాడీని వదిలి ఆ సోల్ ఫ్యామిలీ, ఆ సోల్ డెసిషన్స్ దీనిపైన దానికి ఒక కమ్యూనిటీ ఉంటుంది. సో అట్లా వెళ్ళి మళ్ళా మనం తెల్లారితే నిద్రలేస్తున్నాము, స్పృహలోకి వస్తున్నాము అంటే మన సోల్ మళ్ళీ తిరిగి వస్తే మనం నిద్రలేస్తున్నాం. సో ఇంకొకటి ఏం చెప్తున్నారంటే 2 of Cups అంటే ఏంటి, మనకి 2 of Cups అంటే రిలేషన్షిప్, స్ట్రాంగ్ బాండ్, సోల్మేట్స్. సో మీకైతే మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు, మీ అభిప్రాయాలకి గౌరవం ఇచ్చేవాళ్ళు, అలాంటి వాళ్ళు మీకు దగ్గర అవుతున్నారంట. అలాంటి వాళ్ళని దగ్గర చేస్తున్నారు మీకు. సో ఇక్కడ ఏంటంటే మీరు ఆ గ్రేస్ ఆఫ్ గాడ్తో మీరు ఇలాంటి మనుషుల్ని పొందబోతున్నారు తొందరలో అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ 9 of Cups వచ్చింది. 9 of Cups అంటే గాడ్ ద కైండెస్ట్ గివర్ అంట. సో వాళ్ళు ఏంటంటే మీకు ఈ హీలింగ్ అనేది ఒక రోజులో జరగదు. హీలింగ్ అంటే ఏంటంటే మనం హెల్దీగా తయారవ్వడం, మనం ఆరోగ్యకరంగా తయారవ్వడం,
ఆరోగ్యకరంగా అంటే శరీరం ఒకటే కాదు ఆరోగ్యకరంగా తయారైంది, మనసు కూడా ఆరోగ్యకరంగా తయారవ్వాలి, బుద్ధి కూడా ఆరోగ్యకరంగా తయారవ్వాలి. తద్వారా మనం ఏవైతే ఆలోచనలు చేస్తున్నామో అవి కూడా ఆరోగ్యకరంగా ఉండాలి. సో ఏది కలుషితం అవ్వకూడదు. కలుషితం అవ్వకుండా ఆరోగ్యకరంగా ఉండడాన్ని హీలింగ్ అంటారు. సో ఇలా మీకు ఏంటంటే ఆ హీలింగ్ అనేది జరుగుతుంది. ఎన్ని రోజులైతే మనం ఆ బాడీని సఫర్ చేసి ఈ స్టేజ్కి తీసుకొని వచ్చినామో అంతకు మించిన రోజులు పడుతుంది మళ్ళా అది నార్మల్ స్టేజ్కి వెళ్ళడానికి. ఒకటి చెడిపోయింది, దాన్ని రిపేర్ చేయాలి. కొన్ని ఏంటంటే తొందరగా రిపేర్ అవుతాయి, కొన్ని ఏంటంటే కొన్ని రోజులు పడతాయి. సో అట్లా మాదిరా మనకి ఏదైతే డ్యామేజ్ జరిగిందో ఇక్కడ రిపేర్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో హీలింగ్ అనేది జరుగుతుంది. కొంతమందికి ఏదన్నా జబ్బులు ఉంటే ఆ జబ్బుల నుంచి బయటపడుతున్నారు, లిటరల్గా జబ్బులు. సో హెల్త్ ఇక్కడ మెరుగవుతుంది. మీ ఏంజల్స్ అదే చెప్తున్నారు, నాకు ఈ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లం వచ్చింది, నాకు అసలుకి ఇంకా జీవితం అయిపోయింది, ఏంది నాకు ఎందుకు ఈ శిక్ష, నేనేం పాపం చేసినాను, వద్దు. ఈ జన్మలో మనం చేయకపోయి ఉండొచ్చు, తెలుసో తెలియకో కొంతమందిని మనం హర్ట్ చేసి ఉండొచ్చు. కృత జన్మల కర్మ ఏందనేది మనకు తెలియదు కదా. సో ఆ కృత జన్మల కర్మ ఫలితం ఈ జన్మలో అనుభవిస్తున్నామేమో. అయిపోనండి, ఈ జన్మలో అయిపోయిందంటే మళ్ళీ జన్మ మెరుగ్గా ఉంటుంది కదా. ఎన్నో జన్మలు ఎన్నో విధాలుగా మనం తీసుకుంటే మనిషి జన్మ దక్కింది. సో ఈ మనిషి జన్మ దక్కినప్పుడు ఈ మనిషి జన్మ దక్కిన దానికి మనం చాలా కృతజ్ఞులమయ్యి మనం మంచి చేసిపోతే ఆ మంచి మనల్ని కాపాడుతుంది. సో మంచి అయినా చెడైనా కానీ మనకు తిరిగి వస్తుంది కదా. సో అదేదో మంచి చేసిపోదాం. మీ గైడెన్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ మీరు ఏంజిల్ నెంబర్స్ చూస్తున్నారు అంటే మటుకు మీకు ఇవి చెప్పడానికి, ఇవి తెలియపరచడానికే అవి మళ్ళా కనిపిస్తున్నాయి. సో ఎవరి దయాదాక్షిణాల పైనో ఎవరో అయ్యో పాపం అంటే ఒకరోజు ఒక ముద్ద పెడతారేమో మనకి, లేదు ఒకరోజు మనతో మంచిగా ఉంటారేమో. ఆ తర్వాత సో ఎవరి సింపతి కోసం ఎదురు చూడకండి. అది అసలు పిటియబుల్ స్టేట్లో ఉండడం నన్ను అడిగితే అసలు వద్దు. ఒకరి సింపతి మనకి ఎందుకు, మనకు అన్నీ ఉన్నాయి, లేకపోయినా కానీ మనం సమకూర్చుకోవాలి. దేవుడిని అదే కోరుకోండి. మంచి అయినా చెడైనా ఏదైనా కానీ, నాకు ఒక గుడ్ ఆర్ బ్యాడ్, నాకు ఒక కష్టం కావచ్చు ఒక సుఖం కావచ్చు, ఏది ఇచ్చినా కానీ నాకు తట్టుకునే శక్తిని ఇవ్వండి, నాకు పోరాడే శక్తిని ఇవ్వండి. సుఖం ఎక్కువైనా కానీ మనం తట్టుకోలేము ఒక్కొక్కసారి. సో తట్టుకునే శక్తి, పోరాడే శక్తి ఇస్తే మంచైనా చెడైనా కానీ ఏదో విధంగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం. దేవుణ్ణి అయితే అదే మనం కోరుకోవాలి. సో ఎవరి దాయదాక్షిణ్యాల పైన మనకి అవసరం లేదు. ఏంజల్స్ అవే చెప్తున్నారు. మీరైతే ఆ పిటియబుల్ కండిషన్స్ని, ఆ సింపతిని అట్లా కోరుకోకండి. మీరు చాలా మెరుగైన దీంట్లో ఉన్నారు, దీన్ని ఇంకొంచెం మనం ముందరికి తీసుకొని వెళ్దాం అని చెప్తున్నారనమాట. సో ఇక్కడ మీకు గైడెన్స్ కూడా వచ్చింది. బ్యూటిఫుల్. ఇట్స్ టైమ్ టు ప్లే. మీకు ఏదైనా హ్యాపీనెస్ని ఇస్తే ఆ పని చేయండి. మీరు చాలా ఎక్కువ కష్టపడుతున్నారు. ఈ ఎక్కువ కష్టపడి మనకి ఏదైనా కానీ మనకి ఎక్కువ కష్టంగా అనిపించినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మనము కంగారు పడతాం, వరీ ఫీల్ అవుతాం అనమాట. అబ్బా ఏంది ఇది, ఎందుకు ఇట్లా జరుగుతుంది, ఏమైంది, ఎట్లా అని చెప్పి ఇది ఉంటుంది కదా. యూ విల్ స్టార్ట్ వరీయింగ్ అబౌట్ ఇట్. సో స్టాప్ వరీయింగ్ అబౌట్ ఎవ్రీథింగ్. మీలో ఏంటంటే ఆ హ్యాపీ ఎనర్జీస్ని పెంపొందించుకోండి టు బ్రింగ్ బ్యాలెన్స్ ఇన్ టు యువర్ లైఫ్. సో ఎప్పుడు కష్టపడ్డం, ఎప్పుడు బాధపడ్డం, ఎప్పుడు మనల్ని మనము అయ్యో పాపం అనుకోవడం ఇది కాదు. ఆ జాయ్ఫుల్ ఎనర్జీస్ లేకుండా రండి. మీకు ఒకవేళ పెట్స్ ఉంటే వాటితో ఆడుకోండి, పిల్లలు ఉంటే వాళ్ళతో ఎక్కువసేపు స్పెండ్ చేయడానికి చూడండి. ఏదన్నా మీకు పెయింటింగ్ ఇష్టమైతే పెయింటింగ్, లేకపోతే మ్యూజిక్ ఇష్టమైతే మ్యూజిక్, మంచి మ్యూజిక్, ప్యాథోస్ కాదు, మంచిగా జాయ్ఫుల్ ఎనర్జీస్, మనకి పెప్పీ సాంగ్స్, మనకి జోష్ వస్తుంది కదా, అబ్బా డ్యాన్స్ చేయాలి అనిపిస్తే చూడండి అట్లాంటి పాటలు వినడం, డ్యాన్స్ చేయడం, సో మెడిటేషన్ చేయడం, యోగా చేయడం, హెల్దీ ఫుడ్ తినడం, టైంకి నిద్రపోవడం, ఇలాంటివి చేయండి అని చెప్తున్నారు. ఆల్ ఈజ్ ఇన్ పర్ఫెక్ట్ టైమింగ్. సో తలుపులు తెరుచుకున్నాయి, కరెక్ట్ టైంలో మీకు జరగాల్సిన కరెక్ట్ పని వస్తుంది. తద్వారా మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరికలన్నీ తీరుతున్నాయి అని చెప్తున్నారు. సో దిస్ ఈజ్ ఇట్.
ఇట్స్ టైమ్ టు టేక్ యాక్షన్ నవ్. ఇప్పుడు మీరు ఏదైతే చేయాలో అది చేయాలి. ఎప్పుడైనా కానీ మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించినప్పుడే మనకి ఫలితం వస్తుంది. మనం గాల్లో దీపం పెట్టేసి మనం గొమ్మను కూర్చున్నామంటే మనకి ఏం ఒరగదు. ప్రయత్నం 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 ప్రయత్నం, ఓడిపోతాం 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 ఓడిపోతాం. నేను ఒప్పుకోవడం లేదు, ఆ ఓటమిని నేను ఒప్పుకోవడం లేదు. నా ప్రయత్నాన్ని నేను ఆపను. నా అంతిమ ఇది ఏంటంటే నేను గెలవాలి. ఇక్కడ నెంబర్ 1 అంటే కూడా అదే. నెంబర్ 1 దేనికి చిహ్నం అంటే గెలుపుకి చిహ్నం. లీడర్, నేను లీడర్ని, నా వెనకాల 10 మంది రావాలి, అలా నేను బతకాలి. సో నెంబర్ 1 అంటే న్యూ బిగినింగ్స్. నెంబర్ 1 అంటే మేనిఫెస్టేషన్. ఎందుకు మేనిఫెస్టేషన్? ఎందుకు అంటే ఇంట్యూషన్ స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి ఈజీగా మనం మేనిఫెస్ట్ చేసుకోగలుగుతాం. సో ఇప్పుడు 11 అది చూస్తున్నా కానీ ఇక్కడ మనకు అర్థం ఏంటి అంటే మనం కళ్ళు మూసుకొని టైంలో 11 చూస్తున్నాము అంటే మీరు కళ్ళు మూసుకోండి, మీరు థింక్ చేయండి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో, ఏదైతే మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారో థింక్ చేయండి. అవి నిజమైనట్లు ఊహించుకోండి అండ్ అవి ఖచ్చితంగా నిజమవుతాయి. యూ హ్యావ్ టు ప్లేస్ యువర్ ఆర్డర్. మనము హోటల్కి వెళ్తాము, మనము ఫుడ్ తినాలనుకుంటాము, మనం ఆర్డర్ ప్లేస్ చేయకుండా ఫుడ్ దానంతట అదే వస్తుందా? మనమైతే ఆర్డర్ చేస్తేనే కదా ఫుడ్ వస్తుంది. ఇక్కడ కూడా యూనివర్స్కి అంతే. మీరు చెప్తేనే, మీరు అడిగితేనే మీరు కోరుకునేది మీకు ఇస్తారు. ఈ అడిగేది చెప్పేది కూడా మీరు ఖచ్చితంగా చెప్పాలి. నేను పులావ్ తినాలనుకుంటున్నాను, హోటల్కి వెళ్ళి పులావ్ తినాలనుకుంటున్నానంటే ఏ పులావ్ తినాలనుకుంటున్నారు మీరు? వెజ్ పులావ్ తినాలనుకుంటున్నారా, చికెన్ పులావ్ తినాలనుకుంటున్నారా, మటన్ పులావ్ తినాలనుకుంటున్నారా, ఏం పులావ్ తినాలనుకుంటున్నారు? స్పెసిఫై చేయాలి. సో మేనిఫెస్ట్ చేస్తున్నప్పుడు కూడా అట్లా స్పెసిఫిక్గా ఉండాలన్నమాట. వేగ్గా నాకు ఇది కావాలి అనేది కాదు, ఏం కావాలి అనేది స్పెసిఫిక్గా ఉండాలి. నాకు ఇప్పుడు జనరల్ రీడింగ్స్, ఇవి జనరల్ రీడింగ్స్. చాలామంది ఎనర్జీస్ ఉంటాయి. పర్సనల్ రీడింగ్స్ చేస్తానని చెప్పి నేను ఎక్కడా చెప్పలేదు, కానీ కొంతమంది పర్సనల్ రీడింగ్స్ అడుగుతున్నారు. సో పర్సనల్ రీడింగ్స్ అడుగుతున్నప్పుడు నేను వాళ్ళ కరెంట్ ఫోటో అంటే ఈరోజు ప్రెజెంట్ వాళ్ళ ఫోటో సెల్ఫీ అయినా పర్వాలేదు కావాలి అని అడుగుతాను. ఎందుకు అడుగుతాను? ఎవరి కోసం రీడింగ్ చేస్తున్నాం మనము? ఆ పర్టికులర్ మనిషి కోసం రీడింగ్ చేస్తున్నాం. ఆ పర్టికులర్ మనిషి పేరు 10 మందికి ఉండొచ్చు, చాలా మందికి ఉండొచ్చు, అది చాలా కామన్ పేరు అయిన ఉండొచ్చు. ఆ పేరు బట్టి నేను కార్డ్స్ షఫిల్ చేస్తే ఎవరనేది అదే ఆ మనిషి ఫోటో ఉన్నప్పుడు ఆ మనిషి ఫోటోని నేను ఎదురుగ్గా పెట్టుకొని ఈ పలానా మనిషికి ఈ పలానా మనిషి పేరు చెప్పి ఆ మనిషిని చూస్తూ నేను కార్డ్స్ వేస్తే ఎనర్జీస్తో నేను కనెక్ట్ అవుతున్నాను. ఇక్కడ ఆ మనిషి కోసమే కార్డ్స్ వేస్తున్నాను. సో ఆ మనిషి కోసమే కార్డ్స్ పడుతున్నాయి. అప్పుడు మనకి రీడింగ్ అక్యురేట్ వస్తుంది. కానీ మనము మనిషి ఫోటో లేకుండా ఆ పర్టికులర్ లేదు, ఆ మనిషి మన దగ్గరన్నా ఉండాలి. ఇప్పుడు నాతో పాటు ఇక్కడ కూర్చొని రీడింగ్ తీసుకుంటే అప్పుడు ఏంటంటే మనిషి ప్రెజెన్స్ ఉంది, ఆ ఎనర్జీస్ ఉన్నాయి. ఇక్కడ కార్డ్స్ ఏంటంటే ఆ ఎనర్జీస్ని పిక్ చేసుకుంటాయి. కార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ని పిక్ చేసుకుంటారు. జనరల్ రీడింగ్స్లో చాలామంది చూస్తున్నారు కాబట్టి ఎవరైతే చూస్తున్నారో ఆ ఎనర్జీస్ని కార్డ్స్ పిక్ చేసుకుంటాయి. సో ఇక్కడ ఏంజల్స్ కూడా అదే చెప్తున్నారు. అందుకనే ఫోటో అవసరం. అందుకనే ఎనర్జీస్ అనేటివి మనిషిని డైరెక్ట్గా చూసినప్పుడో లేదు ఆ ప్రజెంట్ కరెంట్ ఫోటో ఉన్నప్పుడు అవి మ్యాచ్ అవుతాయి. ఏంజల్స్ అయినా యూనివర్స్ అయినా ఏదైనా కానీ అందుకే స్పెసిఫిక్గా ఉండాలి. ఏదన్నా కానీ ఎప్పుడైనా మనం స్పెసిఫిక్గా ఉంటేనే కన్ఫ్యూజన్స్ లేకుండా కరెక్ట్గా మనం వ్యక్తపరచగలిగినప్పుడు యూనివర్స్ కూడా కరెక్ట్గా అర్థమవుతుంది. ఓహో వీళ్ళు దీనికోసం అడుగుతున్నారు, వీళ్ళకి ఇది కావాలి, నేను ఇది ఇవ్వాలి. ఏంజల్స్ అదే చెప్తున్నారు. స్పెసిఫిక్గా ఉండండి, స్పెసిఫిక్గా ఉండండి. ఐ విల్ బీ హియర్ టు హెల్ప్ యూ ఇన్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ యువర్ వే అని చెప్తున్నారు అనమాట. మీరు ఏ దీంట్లో ఉన్నా కానీ ఎట్లున్నా కానీ నేను ప్రతి అడుగులో మీకు సహాయం చేస్తాను. నేను ఇక్కడ ఉన్నదే అందుకు, ఏంజల్స్ ఉన్నదే అందుకు మీకు సహాయం చేయడానికి. సో ఇక్కడ చూడండి, హ్యావ్ నో ఫియర్. సో ఫైనల్గా ఏంటంటే మనం అనుకున్నాం కదా భయాలు అనేటివి ఉండకూడదు అనేది. సో హ్యావ్ నో ఫియర్. సో ఆ ఫియర్లోనే ట్రాప్ అవి ఉండకండి. ఆ ట్రాప్ని ఎలాగోలాగా మనం ఆ ట్రాప్ నుంచి బయటపడాలి. ఎలా బయటపడగలుగుతాం? ఎప్పుడైతే మనం పాజిటివ్గా థింక్ చేయగలుగుతామో, ఎప్పుడైతే నేను చాలా వీడియోస్లో గైడెన్స్ కింద చెప్తున్నప్పుడు నేను రెమెడీస్ కూడా చెప్తున్నాను. సో ఆ రెమెడీస్ని ఫాలో అయితే ఆటోమేటిక్గా మనం ఏంటంటే ఇంకొంచెం బెటర్ అవుతాము. మళ్ళీ నాకు దీని గురించి చెప్పలేదక్క, దాని గురించి చెప్పలేదక్క, నేను చెప్తున్నదే అదే.
మనం కొంచెం ప్రయత్నిద్దాం అర్థం చేసుకోవడానికి, కొంచెం ప్రయత్నిద్దాం వాటిని ఫాలో అవ్వడానికి. అప్పుడు మనం హ్యాపీగా ఉండగలుగుతాం లైఫ్. నేను ఆ బాధలోనే ఉండాలనుకుంటున్నాను, నేను ఆ బాధే వినాలనుకుంటున్నాను, నాకు ఆ బాధే బాగుంది అంటే ఇంక నేనేం చేయలేను. మీరు బాగా చెప్తున్నారు, ఇవి జరగాలని నేను కోరుకుంటున్నాను, ఇలా జరిగితే బాగుండు అంటే నేను కార్డ్స్ తీసి పెట్టి మీకు రీడింగ్స్ ఇవ్వట్లేదు. నేను కార్డ్స్ మీ ముందర షఫిల్ చేస్తున్నా. ఆ కార్డ్స్ పడిన కార్డ్స్నే నేను చదువుతున్నాను. నేను కొత్తగా నేనేదో ఊహించుకొని చెప్పట్లేదు మీకు. లైఫ్ మీకు అంత బ్యూటిఫుల్గా ఉండాలనుకుంటుంది, లైఫ్ మిమ్మల్ని అంత హ్యాపీగా చూడాలనుకుంటుంది, ఏంజల్స్ మీకు అలా హెల్ప్ చేయాలనుకుంటున్నారు, యూనివర్స్ మిమ్మల్ని అలా బ్లెస్ చేస్తుంది. మీరు నమ్మిన దేవుడు దేవత, నాకు సాయిబాబా అంటే చాలా ఇష్టం, నాకు శివయ్య అంటే చాలా ఇష్టం, నాకు అంజితాత అంటే హనుమంతుడు అంటే నాకు చాలా ఇష్టం. నేను రోజు హనుమాన్ చాలీసా చదువుకుంటాను. నేను ప్రతి నిమిషం నేను ఓం నమ శివాయ జపిస్తూనే ఉంటాను. నేను ప్రతి నిమిషం నేను బాబాకి వీళ్ళకందరికీ నేను థ్యాంక్స్ చెప్తూనే ఉంటాను. నాకు ఏదైనా కనిపించకపోతే బాబా నాకు ఇది కనిపించలేదు, నాకు ఎక్కడ బాబా అనుకుంటేనే నాకు వెంటనే నాకు అది కనిపిస్తుంది. ఎందుకు? నేను వాళ్ళని నమ్ముతున్నాను, వాళ్ళు నాతో పాటు ఉంటున్నారు అనేది నేను కంప్లీట్గా నమ్ముతున్నాను. వాళ్ళు నాకు సహాయం చేస్తున్నారు, మంచిదే నా దగ్గరికి తీసుకొని వస్తారు, చెడుని నా దగ్గరికి రానివ్వరు. నేను అది కంప్లీట్గా నమ్ముతున్నాను కాబట్టి వాళ్ళు నాకు ఏదో విధంగా నాకు సహాయం చేస్తారు. సో అలానే నమ్మండి, ఆ భయాలను వదిలేసేయండి. అహం అనేది వద్దు, అహం మనకి ఎందుకు పనికిరాదనమాట. ఏదైనా కావాలనుకున్నప్పుడు నోరు తెరిచి అడగడంలో తప్పులేదు. మనం ఏదైనా తెలుసుకోవాలనుకున్నప్పుడు దానికోసం మనం తెలుసుకునే మార్గాలు అన్వేషించినప్పుడు తప్పులేదు. ఎవరి దగ్గర మీరు చులకనైపోవట్లేదు, ఏమీ జరగట్లేదు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ లోపల ఇలాంటి కత్తి ఉంది, ఇన్విజిబుల్ కత్తి ఉంది. అది మీ భయాలన్నింటినీ అంతం చేస్తుంది, చెడునంతా అంతం చేస్తుంది. మిమ్మల్ని ఎవరన్నా సఫర్ చేయాలనుకుంటే అవన్నీ ఎండ్ అవుతున్నాయి. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడైతే సన్మార్గంలో ఉంటామో, ఎప్పుడైతే మనకి మంచి బుద్ధి తెలివి ఉంటుందో మనం ఆ మంచినే అట్రాక్ట్ చేస్తాం. అలౌ మీ టు యూజ్ మై స్వర్డ్ ఆఫ్ లైట్ టు ఫ్రీ యూ ఫ్రమ్ ది అంటే మీరు ఏవైతే ఫీలింగ్స్ని హోల్డ్ చేసి పెట్టుకున్నారో, ఇక్కడ ఏంజల్స్ చెప్తున్నారు మాకు పర్మిషన్ ఇవ్వండి వాటిని అన్నిటిని అంతం చేయడానికి. మీరు ఎప్పుడు కాన్స్టెంట్గా దాంట్లోనే ఉండి ఆ బాధనే దాన్నే మళ్ళీ ఆలోచించుకుంటూ దాంట్లోనే ఉండాలనుకుంటే నేనేం చేయలేను మీకు. మీరు దాంట్లోంచి ఆ సఫరింగ్స్లోంచి బయటపడాలనుకుంటున్నారా, అప్పుడైతే నేను నీకు హెల్ప్ చేస్తా, నీ చేయబట్టుకొని నడిపిస్తా, సన్మార్గంలో తీసుకొని పోతా, మీకు కావాల్సిందంతా నేను చూపిస్తా. నేను చూపిస్తాను. నేను మార్గంని లేదు మీకు ఎవరైనా మంచి చేయాలనుకుంటే ఆ మనుషుల్ని లేకపోతే ఇప్పుడు వీడియోస్ ద్వారా అయినా కానీ మంచి వీడియోస్ మీకు చూపిస్తాను. సో దాంట్లోంచి మీరు తీసుకొని మీరు దాన్ని ఆచరించినప్పుడు, మీరు ఆ మంచి మార్గంలో నడిచినప్పుడు మీరు ఆ ఫలితాలని పొందుతారు. జస్ట్ ఏదో చూసినామా విన్నామా వదిలేసినామా టైంపాస్కి ఏం ఉపయోగం లేదు. సో దాన్ని తీసుకొని దాన్ని ఆచరించి దాంట్లో నడిచినప్పుడు ఖచ్చితంగా మనకి ఉపయోగపడుతుంది. మనం ఏంటంటే వాటిని అధిగమించగలుగుతాం. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కన్నా నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పైల్ 2, ఎవరైతే నెంబర్ 2ని సెలెక్ట్ చేసుకున్నారో లేదో ఎల్లో కలర్ నచ్చిందో చూద్దాం. మీకు ఏంజల్ నెంబర్స్ ఎందుకు కనిపిస్తున్నాయి, మీకు అసలు ఏం చెప్పాలనుకుంటున్నాయి. మీరు ఏంజల్ నెంబర్స్ చూస్తున్నారా? చూస్తుంటే మీకు ఎందుకు కనిపిస్తున్నాయి, మీతో ఏం చెప్పాలనుకొని కనిపిస్తున్నాయో మనం ఇప్పుడు కార్డ్స్ ద్వారా చూద్దాం. సో పైల్ నెంబర్ 2 వాళ్ళ కోసం ఏంజల్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు, ఎందుకు కనిపిస్తున్నారు మీరు అసలుకి, పైల్ నెంబర్ 2 వాళ్ళకి ఎందుకు కనిపిస్తున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు. ఓకే, పైల్ నెంబర్ 2 వాళ్ళకి ఎందుకు కనిపిస్తున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు. బ్యూటిఫుల్. ఓకే, ఇక్కడ మీరు చాలా సెన్సిటివ్ పీపుల్ ఉంటారు. సో సెన్సిటివ్ పీపుల్ కాబట్టి ఈజీగా హర్ట్ అవుతున్నారు. సో ఇక్కడ ఏంజల్స్ ఏం చెప్తున్నారు అంటే మనం ఎదుగుతున్నాము, మారుతోంది. ఇక్కడ ఈ టైం నుంచి ఈ టైం అంటే చిన్నగా ఉన్నప్పుడు బుజ్జిగా ఉన్నప్పుడు అందరూ మనల్ని బాగా ప్యాంపర్ చేస్తారు కదా, లైక్ చిన్న నాన్న బుజ్జి కన్నా అనుకుంటా. ఎప్పటి వరకు ప్యాంపర్ చేస్తారు, స్కూల్కి వెళ్ళేంత వరకు అనుకుందాం. ఓకే, ఆ తర్వాత స్కూల్కి వెళ్తాము, ఇంకొంచెం నేర్చుకుంటాము, సో చదువులో పడతాము. పడినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ మార్క్స్ ఒక రేస్లో పడతాం అనమాట.
మార్క్స్, టీచర్స్ ఇవన్నీ ఉంటాయి. సో అప్పుడు ఏదైనా ఒక చిన్న తప్పు చేసినప్పుడు అప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఏంటంటే ఇది కూడా రాదా నీకు, ఇది కూడా చేయలేవా, లేకపోతే ఇంతసేపు చెప్పించినాను కదా నీకేం అర్థమైంది. సో ఇలాంటివి స్టార్ట్ అవుతాయి. ఇక్కడి నుంచి ఇంకొంచెం ఎదుగుతూ ఉన్నప్పుడు ఎదుగుతుండే కొద్దికి మనకేంటంటే ఈ ప్యాంపరింగ్ తగ్గిపోతుంది, బాధ్యతలు పెరిగిపోతూ ఉంటాయి, మనం చేయాల్సినవి పెరిగిపోతా అంటే, మన నుంచి ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతా అంటే. సో ఎదుటి వాళ్ళు మనకి గైడ్ చేయడం మొదలవుతూ ఉంటుంది, ఇలా చేయి అలా చేయి, మనం కూడా ఏం వినాలి ఏం వినకూడదు, ఈ కన్ఫ్యూజన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. కొంతమంది ఏంటంటే మీరు ఎన్నన్నా చెప్పండి ఏమన్నా చేయండి నా పని ఏదో నేను చేసుకుంటాను, నాకు తెలుసు నేను ఏం చేయాలో అనుకొని వాళ్ళ దీంట్లో వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏంటంటే అమ్మ చెప్పినట్లు వినాలా, నాన్న చెప్పినట్లు వినాలా, ఇక్కడ ఇంకెవరో మనకు దగ్గర వాళ్ళో లేకపోతే మనం ఏదో చూస్తున్నాం వీళ్ళు చెప్పినట్లు వినాలా, లేకపోతే నా మనసులో నాకు ఒకటి అనిపిస్తోంది దీన్ని వినాలా. సో ఇన్ని కన్ఫ్యూజన్స్ ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. కానీ మార్పు వచ్చినప్పుడల్లా మనకి ఏదో ఒక టార్గెట్ మనం రీచ్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే స్కూల్కి వెళ్ళినాము అంటే ఫస్ట్ ర్యాంక్ వస్తుందా, సెకండ్ ర్యాంక్ వస్తుందా, లేకపోతే నువ్వు క్లాస్లో నీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి. ఆఫీస్లోకి వెళ్ళినామంటే నువ్వు బెటర్గా వర్క్ చేస్తున్నావా, లేకపోతే నీతో పాటు వర్క్ చేస్తున్న వాళ్ళు బెటర్గా వర్క్ చేస్తున్నారా, ఇక్కడ కూడా మళ్ళీ కాంపిటీషన్. సో ఇక్కడ ఏంటంటే కంటిన్యూస్గా చేంజ్ అనేది జరుగుతూనే ఉంది. ఈ చేంజ్ జరుగుతున్నప్పుడు మనం నిర్దేశించుకోవాలి, మనం తెలుసుకోవాలి మనకి ఏం కావాలి, మనం ఏం తీసుకోవాలి, ఏం వదిలేయాలి అని. సో మనకి ఒక అడ్వర్స్ కండిషన్ వచ్చింది, ఇక్కడ నాకు అసలుకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇప్పుడు మీకు ఏంజల్స్ అదే చెప్తున్నారు, అట్లా అడ్వర్స్ కండిషన్స్లో సీక్ ఆర్ హెల్ప్ అంటున్నారు. మా హెల్ప్ తీసుకోండి, మమ్మల్ని అడగండి. ఈ ఏంజల్ నెంబర్స్ మీకు ఎందుకు కనిపిస్తున్నాయంటే మేము హెల్ప్ ప్రొవైడ్ చేయడానికి మీ చుట్టుపక్కల ఉన్నాము. ఇట్స్ జస్ట్ దట్ మీకు ఏం హెల్ప్ కావాలన్నా కానీ మీరు ఒక్కసారి మమ్మల్ని అడిగి లేదు మాకు చెప్పినారంటే మేము వెంటనే ఆ హెల్ప్ మీకు ఏదో విధంగా వచ్చేలాగా మేము చూసుకుంటాము. గాడ్ ద ప్లెజర్ ఆఫ్ మ్యాన్స్ చిల్డ్రన్. సో మీరు నా బిడ్డలు, నా బిడ్డ కష్టంలో ఉన్నప్పుడు నేను చూడాలనుకుంటానా, నేను ఏదో విధంగా సహాయం చేయాలనుకుంటున్నా. కానీ ఆ సహాయాన్ని మీరు గమనించుకోలేకపోతున్నారు, ఆ సహాయాన్ని మీరు ఎలా పొందాలో మీకు అర్థం అవ్వట్లేదు కదా. నేను చెప్తాను మీకు ఎట్లా సహాయం పొందాలి అంటే. ఇప్పుడు ఈ నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ నెంబర్స్ నాకు ఎందుకు కనిపిస్తున్నాయి, ఈ నెంబర్స్ నాకు ఏం చెప్పాలనుకుంటుంది. ఒకటే నెంబర్ నాకు పదే పదే కనిపిస్తుంది. లైక్ రోజు నేను మొబైల్ తీసుకున్నానంటే నాకు 1001 నెంబర్ కనిపిస్తుంది. లేదు 747 టైం 747, రోజు 747 అయినప్పుడు నేను మొబైల్ చూసుకుంటున్నా. లేదు నేను బయటికి వెళ్తున్నాను, ఒక నెంబర్ ప్లేట్ వెనకల్లా నాకు 1234 అనే నెంబర్ కంటిన్యూస్గా కనిపిస్తుంది. మొబైల్ నెంబర్స్లో కావచ్చు, నెంబర్ ప్లేట్స్లో కావచ్చు, ఏదైనా ఇంటి నెంబర్ కావచ్చు, లేకపోతే నాకేదన్నా మెయిల్ వస్తే ఆ మెయిల్లో నాకు ఇన్బాక్స్లో నా 100 మెసేజెస్ ఇన్ని ఉన్నాయి. సో అదే నెంబర్ నాకు మళ్ళా కనిపిస్తుంది. ఈ నెంబర్ నాకు మళ్ళా కనిపిస్తుంది అంటే దీని అర్థం ఏంది? ఇది నన్ను ఏం కోరుకుంటుంది, నాకు ఏం చెప్పాలనుకుంటుంది? అక్కడ మీరు ఏదో ప్రాబ్లంలో ఉండింటారు, అక్కడ మీకు ఏదో అవసరం ఉంటుంది, అందుకని ఈ నెంబర్ మళ్ళా వస్తుంది. మీకు ఒక మాట చెప్పనా, మనకి మళ్ళా తలుపు కొడుతున్నారు ఏంజల్స్, నీకు హెల్ప్ చేస్తానని చెప్పి. మనం ఏంటంటే మంచిగా వాళ్ళు హెల్ప్ చేస్తామన్నప్పుడు తలుపులు కొడుతున్నప్పుడు మనం తలుపులు తెరచట్లేదు. లక్ష్మీదేవి తలుపు కొడుతున్నప్పుడు తలుపు తీయడం లేదు మనము. జ్యేష్ఠదేవి తలుపు కొడుతున్నప్పుడు వెంటనే తలుపు తెరుస్తున్నాం. అంటే ఏంటి, మనకు మంచి జరగాలి అన్నప్పుడు, మంచి మన వైపు వస్తున్నప్పుడు మనం తలుపులు తెరవడంలో జాప్యం చేయడమో లేకపోతే నెగ్లెక్ట్ చేయడమో జరుగుతుంది. అదే జ్యేష్ఠదేవి ఎవరు, దరిద్ర దేవత, ఆమె వచ్చినప్పుడు ఏంటంటే మనం ఎల్లవేళలో తలుపు తెరిచిపెడుతున్నాం. సో ఇక్కడ వీళ్ళు అదే చెప్తున్నారనమాట, మేము ట్రై చేస్తున్నాం. మీరు ఒక ట్రాన్స్ఫర్మేషన్ జర్నీలో ఉన్నారు, ఒక మార్పు అయితే మీలో ఇక్కడ ఒక పెను మార్పు జరగడం అంటే ఒక మార్పు ఎప్పుడైనా మంచికే. సో ఇది జరుగుతోంది. మీరేంటంటే ఈ మార్పు జరుగుతున్నప్పుడు మీరు భయపడకండి, మార్పు మంచికే. సో మీరు ఎలాంటి అడ్వర్స్ కండిషన్స్లో ఉన్నా కానీ, మీరు ఎలాంటి కష్టాల్లో ఉన్నా కానీ, ఆ కష్టాల నుంచి మేము ఏదో విధంగా మిమ్మల్ని బయటికి తీసుకురావాలనుకుంటున్నాము. మీరు ఏంటంటే డివైన్ వారియర్స్ అంట. మీరు ఈ కార్డ్ పైన ఉంది 10 ఆఫ్ కప్స్ పైన మీరు డివైన్ వారియర్స్ అని ఉంది. సో మనం ఏంటంటే కర్మ ఫలితాన్ని కండెన్స్ చేస్తున్నారు మీరు. అంటే ఇప్పుడు ఒక 2-3 జన్మలు ఎత్తితే కానీ
మనకి మోక్షానికి దగ్గరగామో లేకపోతే ఇంకా కొంచెం బెటర్ లైఫ్ స్టైల్ రాదు అనుకునేది మీరు ఒకటే జన్మలో ఏంటంటే నేను ఎక్కువ కష్టం నేను అనుభవించేస్తాను, నేను ఎక్కువ ఆటుపోట్లు ఇక్కడే చూసేస్తాను, సో దట్ నాకు నెక్స్ట్ జన్మ ఇంకా చాలా మెరుగ్గా రావాలి. కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు కదా, లైక్ మనం చదువుకుంటూ ఉంటాము, ఫస్ట్ గ్రేడ్లో ఉన్నారనుకోండి, వాళ్ళు డైరెక్ట్గా థర్డ్ గ్రేడ్కి వెళ్తారు. ఎందుకంటే వాళ్ళ సెకండ్ గ్రేడ్ నాలెడ్జ్ కూడా వాళ్ళు ఫస్ట్ గ్రేడ్కే వాళ్ళు సంపాదించేస్తారు. సో వాళ్ళు ఏంటంటే జంప్ కొడతారు ఫస్ట్ గ్రేడ్ నుంచి థర్డ్ గ్రేడ్కి. కొంతమంది ఏంటి 7th నుంచి డైరెక్ట్గా 10thకి జంప్ కొడతారు. సో అంటే ఏంటి, వీళ్ళు తొందరగా దాన్ని చేసుకొని పై క్లాసెస్కి వెళ్ళిపోతున్నారు అనమాట. ఏజ్ చిన్నదే కానీ పెద్ద క్లాసులకి వెళ్ళిపోతున్నారు. మీరు కూడా అట్లనే, మీరేంటంటే తక్కువ జన్మలో మోక్షానికి దగ్గర అవ్వాలనుకుంటున్నారు. మీరు డివైన్ వారియర్స్, మీరు వీటిని నేను ఇదంతా పోరాడి నేను కంప్లీట్ చేసుకొని వస్తాను అని చెప్పి ఆయనకి చెప్పి మీరు రాసుకొని వచ్చినారు. సో ఆయనకి చెప్పి మీరు రాసుకొని వచ్చేసి ఇప్పుడు ఏదైనా అడ్వర్స్ కండిషన్స్ వస్తే బబ్బా అనుకుంటే ఎట్టా? సో ఆయన అదే చెప్తున్నాడు అనమాట. ఏదైతే మనకి ఒక మార్గం మనం నిర్దేశించుకొని వచ్చినామో ఆ మార్గంలో అయితే మనం నడిచిపోవాలి. ఆ మార్గంలో మీరు ఎప్పుడైతే గెలుపు పొందుతారో ఈ గెలుపు మీకు పీస్నిస్తుంది, ప్రశాంతతనిస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు జరుగుతూనే ఉంటుంది ఇది ఖచ్చితంగా. గెలుపు చాలా కష్టంగా వస్తుంది మీకు, కానీ ఆ గెలిచినప్పుడు మీకు వచ్చే ఆ సాటిస్ఫాక్షన్ కావచ్చు, ఆ పీస్ కావచ్చు, ఆ ప్రశాంతత కావచ్చు, ఆ హ్యాపీనెస్ కావచ్చు, అవి అసలుకి మనం కొలవలేని రీతిలో మీరు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. సో ఇక్కడ మనకి ఫైనల్గా ఏంటంటే 7 of Swords వచ్చింది. 7 of Swords మనకి ఇక్కడ ఏంజల్స్ ఏం చెప్తున్నారంటే మీకు మంచి నాలెడ్జ్ ఉందంట, మీకు మంచి తెలుసు చెడు తెలుసు, కానీ మీరు ఏ మార్గాన్ని ఎంచుకుంటున్నారు? సో ఇక్కడ గాడ్ నర్చరింగ్ అండ్ మెయింటైనింగ్ ఎవ్రీథింగ్. సో ఇక్కడ ఏంజల్స్ అదే చెప్తున్నారు, మీరు మంచిని పెంపొందించుకుంటున్నారా చెడును పెంపొందించుకుంటున్నారా? మంచిని పెంపొందించుకుంటా అంటే మంచిదే, చెడును పెంపొందిస్తుంటే మటుకు దాన్ని ఇక్కడే కట్ చేసేసేయండి. మీరు డివైన్ వారియర్స్ గుర్తుపెట్టుకోండి, మీరు ఛాలెంజ్ చేసి వచ్చినారు కిందకి. మీరు చెడు మార్గంలో వెళ్తుంటే ఇప్పుడు మంచి పెంపొందించుకొని ఫస్ట్ గ్రేడ్ నుంచి థర్డ్ గ్రేడ్కి ఎట్టయితే మనం ప్రమోట్ అయినామో, చెడును పెంపొందించుకున్నా కానీ ఫస్ట్ గ్రేడ్ నుంచి PP1కో నర్సరీకో పడిపోయేదానికి కూడా హై ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు ఇలా పడిపోవాలనుకుంటున్నారా, ఇలా పైకి వెళ్ళాలనుకుంటున్నారా? ఇలా పైకి వెళ్ళాలి అనుకుంటే మీ కష్టాలు, మీ బాధలు, మీరు ఏవైతే దీంట్లో ఉన్నారో వాటిని అన్నిటిని మేము తొలగిస్తాము, వాటికి అన్నిటికీ మేము సహాయం పంపిస్తాము. ఇలా వెళ్ళాలనుకుంటే అంటే మటుకు మీరు అసలు మా దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకండి. సో మనలో ఏదన్నా కావచ్చు, చెడు ఉంది అంటే దాన్ని మనం క్యూర్ చేసుకోవాలి, దాన్ని అంతమందించాలి. అది కోపం కావచ్చు, హ్యాబిట్స్ కావచ్చు, ఏదన్నా కావచ్చు. ఇది చెడుది, ఇది నాకు మంచి చేయడం లేదు, దీనివల్ల నా పక్కన వాళ్ళకు కూడా మంచి జరగట్లేదు, నేను సఫర్ అవ్వడమే కాకుండా నా పక్కన వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు అంటే దాన్ని ఇప్పటికే వదిలేసేయండి. ఒకటి మనము ఏదైనా హ్యాబిట్ ఒక రోజులో వదులుకోలేము. సో స్టెరాయిడ్స్ ఇచ్చినప్పుడు కూడా మనకి ట్యాపర్ చేస్తారు కదా, తక్కువ చేసి ఇప్పుడు 100% స్టెరాయిడ్ ఉంటే దాన్ని 75%కి తీసుకొని వెళ్ళి, 50% తీసుకొని వెళ్ళి, 25% తీసుకొని వెళ్ళి, 10% తీసుకొని వెళ్ళి, 5% తీసుకొని వెళ్ళి, 1% తీసుకొని వెళ్ళి, ఫైనల్గా 0. సో అట్లా ట్యాపరింగ్ డోసెస్లో తగ్గించుకుంటూ వస్తారు, ఎందుకంటే అది స్టెరాయిడ్. ఆ నిమిషానికి మనకి బాడీ పైన పని చేయడానికి మనం వాడు నిండొచ్చు, కానీ స్టెరాయిడ్ లాంగ్ టర్మ్లో యూస్ చేస్తే మంచిది కాదు కాబట్టి దాన్ని తగ్గించుకుంటూ వస్తారనమాట. ఇక్కడ కూడా మీకు అదే చెప్తున్నారు, ఒకవేళ చెడు మార్గంలో వెళ్తుంటే మెల్లిమెల్లిగా దాన్ని మంచి మార్గం వైపు కన్వర్ట్ చేయండి, డైవర్ట్ అవ్వండి. ఆ చెడు మార్గంలో వెళ్ళారంటే మటుకు మీ చేతులు మేము పట్టుకోము, మీరు ఆ చెడుకు కూడా అదే ఫలితాన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. మంచి చేస్తే ఎట్లయితే ప్రమోట్ అవుతారో, జంప్ చేస్తారో, ఒక క్లాస్ స్కిప్ చేసో 2 క్లాసులు స్కిప్ చేసో ఎట్లయితే జంప్ చేస్తారో, చెడు చేస్తున్నప్పుడు కూడా అట్లనే వెనక్కి జంప్ చేస్తారు. మళ్ళీ ఎంత చేసుకుంటే మళ్ళీ అది ఈ 0కి వచ్చి మళ్ళీ ఈ 0 నుంచి మళ్ళీ ముందరికి పోవాలి, మైనస్ ఇల్లేకి వెళ్ళిపోకండి అని చెప్తున్నారు. బ్యూటిఫుల్. సో ఇక్కడ మీరు ఇంకా కనిపించి మీరు ఇంకా ఎలాంటి బ్లెస్సింగ్స్ ఇచ్చి వీళ్ళని ముందరకు తీసుకొని వెళ్ళాలని చెప్పి వీళ్ళకి కనిపిస్తున్నారు. సో ఎలాంటి బ్లెస్సింగ్స్ ఇచ్చి వీళ్ళని ముందరకు తీసుకొని వెళ్ళడానికి ఈ ఏంజల్ నెంబర్స్ కనిపిస్తున్నాయి. పైల్ నెంబర్ 2 వాళ్ళ కోసం,
ఈ ఏంజల్ ఎంత ఫాస్ట్గా వస్తున్నాయి చూడండి మీకు కార్డ్స్. సో మీకు ఫాస్ట్గా వస్తున్నాయి. మీరు 8 8 8 అట్లా 3 8s కానీ 2 8s కానీ నెంబర్ 8 కానీ ఎక్కువ కనిపిస్తుంటే ఇది మీ బర్త్ నెంబర్ కావచ్చు, మీ లైఫ్ పాత్ నెంబర్ కావచ్చు. ఇట్లా ఏదన్నా అయితే మట్టుకు మీకు అబండెన్స్ క్రియేట్ అవుతుంది. సో మీరు ఆ బ్యాలెన్స్లో ఉండాలి. మీకు ఎవ్రీథింగ్ ఈజ్ ఫాలింగ్ ఇన్ ప్లేస్. ఇట్ ఈస్ మెంట్ టు బీ. ఇది జరగాలి, ఇలానే జరగాలి. అందుకనే ఇది ఇట్ ఈస్ ఫాలింగ్ ఇన్ ప్లేస్ జరుగుతుంది ఇప్పుడు. సో ఈ జరిగేదాన్ని మనం గమనించుకొని మనమైతే ఆ బ్యాలెన్స్లో ఉండి మనం అబండెన్స్ని క్లెయిమ్ చేద్దాం. మెజిషియన్ బ్యూటిఫుల్ చూసారా. మనము ఒక చెడు మనకి లేదు, ఒకటి మనకి ఒక లైక్ ఒక ఫెయిల్యూర్ వచ్చింది అంటే సబర్ కా ఫల్ మీఠా హోతా అంటారు కదా. మనం వెయిట్ చేసి మనకి దొరికే పండ్లు చాలా తీయగా ఉంటుంది అంటారు కదా. ఫ్రూట్స్ ఆఫ్ యువర్ లేబర్ విల్ బీ ఆల్వేస్ వెరీ టేస్టీ. సో అట్లా మాదిర మీరు ఏదైతే దేనికోసమైతే ఇంత కష్టపడుతున్నారో, ఇంత పోరాడుతున్నారో, ఇంత వెయిట్ చేస్తున్నారో అది మీకు చాలా స్వీట్ రిజల్ట్స్ ఇవ్వడానికి చూస్తుంది. సో మీరు అదైతే మీరు తెలుసుకోండి. సో ఇక్కడ మీకు స్పిరిచువల్ విజ్డమ్, ఇక్కడ మీరు డివైన్ వారియర్స్ అన్నారు కదా, మీరు ఖచ్చితంగా దేవుడి బిడ్డలు. మీకు ఇక్కడ స్పిరిచువల్ విజ్డమ్ ఉంది. మీరు ఆ సన్మార్గంలో వెళ్ళాలి. మీరు ఆ సన్మార్గంలో వెళ్తూ ఇంకా 10 మందిని తీసుకొని వెళ్ళాలి. మీరు చాలా ఆదర్శప్రాయంగా ఉండాలి. సో మనం ఒక తప్పు చేసినా కానీ ఇలా చేయకూడదు, ఇలా బతకూడదు అని మనం ఒక ఎగ్జాంపుల్ అవుతాం. ఒక మంచి చేసినా కానీ ఇలా చేయాలి, ఇలా బతకాలని ఒక ఎగ్జాంపుల్ అవుతాం. సో అలానే ఉంది. సో మీకేంటంటే ఆ విజ్డమ్ పెరగడానికి, ఆ స్పిరిచువల్ విజ్డమ్ పెరగడానికి మీకు ఈ పరీక్షలన్నీ జరుగుతున్నాయి. సో మీరు ఎప్పుడైతే ఆ స్పిరిచువాలిటీ, ఆ దేవుడు, నేనేంటంటే మూఢనమ్మకాలు పెట్టుకోండి అని చెప్పట్లేదు, కానీ ఒక ఫోర్స్ అయితే మనల్ని రన్ చేస్తుంది కదా. మనం ఇక్కడ దేనికి వచ్చినా మీ లైఫ్ పర్పస్ తెలుసుకోవడానికే మీకు ఇవన్నీ జరుగుతున్నాయి. మీరు ఒక్కసారి ఆ లైఫ్ పర్పస్, ఆ పాత్లోకి వచ్చినారు అంటే ఆ తర్వాత దానంతటా అది జరుగుతూ వెళ్ళిపోతుంది అనమాట. మీకు హిడెన్ సీక్రెట్స్ని మీరు కనుగొంటారు. అసలు మీరు ఏంటి, మీ లైఫ్ ఏంటి. మీ కొంతమందికి అయితే ఆ హయ్యర్ సెల్ఫ్ అంటే ఇప్పుడు మీరు మీ ఫ్యూచర్ సెల్ఫ్ అనుకోండి. మీ పాస్ట్ లైఫ్స్లో ఇది కర్మ ఏదైనా మిగిలి ఉంటే ఇక్కడ మీరు దాన్ని కంప్లీట్ చేసుకుంటూ ఉంటే మీ ఫ్యూచర్ సెల్ఫ్ ఎలా ఉండబోతుందో మీకు చెప్తోంది. మీరు ఒక మెజిషియన్ లాగా తయారవబోతున్నారంట. ది జనరస్ గాడ్ అంటే అలా ఇస్తూ ఉంటారు. ఇప్పుడు రమణ మహర్షి వీళ్ళందరూ చాలా పెద్ద పెద్ద వాళ్ళు మనకి. సో రామకృష్ణ పరమహంస కావచ్చు, వివేకానంద కావచ్చు, వాళ్ళందరూ ఏంటి, వాళ్ళు ఇచ్చినారు, వాళ్ళు తిరిగి ఇచ్చినారు సొసైటీకి. ఒక సన్మార్గాన్ని క్రియేట్ చేసి తద్వారా డిసైపుల్స్ వాళ్ళని అందరినీ పెట్టి ఇది నాతో అంతం అవ్వకూడదు, నా నెక్స్ట్ జనరేషన్స్ కూడా వెళ్ళాలి అని చెప్పి ఒక క్రియేట్ చేశారు కదా. అట్లా మీ ఫ్యామిలీలో మీరు ఏదో క్రియేట్ చేస్తారు. మీలో ఏదో స్పెషల్ టాలెంట్ ఉంటుంది ఖచ్చితంగా. మీ నెక్స్ట్ జనరేషన్స్ మీ గురించి చెప్పుకుంటారు. సో మీరు అది క్రియేట్ చేస్తారు. మీరు హిడెన్ సీక్రెట్స్ ఏవో లైక్ ఎవరు చేయండి మీ ఫ్యామిలీలో మీరు యూనిక్గా ఏదో చేయబోతున్నారు. మీలో ఏదో ఎక్సెప్షనల్ టాలెంట్స్ ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. 9 of Pentacles, విషెస్ కమింగ్ ట్రూ, లవర్స్ కార్డ్. మీరు ఏదైతే మీరు జాయ్ ఆఫ్ గాడ్ అంటున్నారు. సో మీరు చాలా హ్యాపీగా ఎప్పుడైతే జాయ్ఫుల్గా ఆ ప్లెజర్ని, పెయిన్ని కాదు ప్లెజర్ని ఎంజాయ్ చేస్తారో మీకేంటంటే ఈ నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీలోకి వెళ్తారు. సో ఆ పెయిన్ 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 ఒకటి గుర్తుపెట్టుకుందాం, నో పెయిన్ నో గెయిన్. ఆ పెయిన్ లేకపోతే మనం ఏం సాధించలేం. ఆ తపన ఉండాలి, ఆ కష్ట విలువ తెలియాలి, మనం సాధించాలి అనే పట్టుదల మనలో రావాలి. సో ఆ పట్టుదల రావడానికి పెయిన్ వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఈ పెయిన్ వస్తుంది కదా అని చెప్పి అయ్యో నాకు కష్టమే వస్తుంది, నాకు ఏంది ఇది కాదు. ఈ పెయిన్లోంచి మీరు నేర్చుకోవాల్సిన లెసన్స్ నేర్చుకొని మీరు ముందరికి వెళ్ళినారంటే మీకు ఆ ప్లెజర్ వస్తుంది అని చెప్తున్నారు. సో క్వీన్ ఆఫ్ పెంటికల్స్, అబండెన్స్ క్రియేట్ అవుతుంది. మనం అనుకున్నాం కదా 88888 చూస్తుంటే మీకు అబండెన్స్ క్రియేట్ అవుతుంది అని చెప్పి. సో మీరేంటంటే యూఆర్ గోయింగ్ టు ఫైండ్ ద విక్టరీ ఓవర్ దోస్ హూ వుడ్ అటాక్ యూ. అవి నెగిటివ్ హ్యాబిట్స్ అవ్వచ్చు, నెగిటివ్ పీపుల్ కావచ్చు, ఎవరైతే మిమ్మల్ని అటాక్ చేయాలనుకుంటున్నారో మీరు దానిపైన సక్సెస్ అవుతారంట. ఎందుకంటే మీరు చాలా ఇంటలెక్చువల్ పీపుల్. సో మీకు
మీరు చాలా కంపాషనేట్గా ఉంటారు. మీరు ఏదన్నా కానీ చాలా కంపాషనేట్గా, పీస్ఫుల్గా, హార్మనీ కోరుకోవడం కానీ ఇవన్నీ ఉంటుంది. సో మీకేంటంటే మీరు ఖచ్చితంగా ఈ పెయిన్ని అధిగమించినారంటే మీరు ఆ ప్లెజర్ని అయితే చూడగలుగుతారు. మనం ఒక స్పిరిచువల్ పాత్ని పట్టుకున్నామంటే అసలు చూస్తే వాళ్ళు ఎంత ప్రశాంతంగా ఉంటారు, వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారు. వాళ్ళు ఇప్పుడు డబ్బులు లేకపోతే లగ్జరీ ఇవంతా ఏమి లేకపోయినా కానీ వాళ్ళు ఎంత పీస్ఫుల్గా, ఎంత హ్యాపీగా ఉంటారు. సో ఒక తత్వాన్ని మనం పట్టుకున్నప్పుడు అది మనకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఆ ఇన్నర్ లైట్ అనేది ఏదైతే మనలో రిఫ్లెక్ట్ అవుతుందో అది మనకు చాలా హ్యాపీనెస్ని వస్తుంది. అది చిన్నదైనా కానీ మనం చాలా చాలా సంతృప్తి పడతాం అన్నమాట దాంట్లో. అందుకనే యు ఆర్ వెరీ కంపాషనేట్ సోల్ అని చెప్తున్నారనమాట ఏంజల్స్. సో మీకేంటంటే మీరు చాలా కంపాషనేట్ కాబట్టి మీ హయ్యర్ ఆర్డర్ ఏదైతే యూనివర్స్ మీకు నిర్దేశిస్తుందో ఆ దారిలో మీరు వెళ్ళగలిగినప్పుడు మీరు అనుకున్నటువన్నీ మీరు సాధించుకోగలుగుతారు. మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు. మీ శత్రువులు ఎవరు, మిమ్మల్ని ఎవరు నాశనం చేయాలనుకుంటున్నారు, లేకపోతే మిమ్మల్ని ఎవరు చెడు మార్గంలో పెట్టాలనుకుంటున్నారు, ఏ వ్యసనాలు మిమ్మల్ని చెడు మార్గంలోకి తీసుకొని వెళ్తున్నాయి, ఇవి మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు. ఐడెంటిఫై చేసి వాటిని అంతమొందించి మీరు ఏదైతే డివైన్ ఆర్డర్ ఆర్ హైయర్ ఆర్డర్ ఏదైతే మీరు డివైన్ వారియర్స్ కదా. సో ఈ స్పిరిచువల్ విజ్డమ్ ఏదైతే ఉందో అది మీకు హెల్ప్ చేస్తుంది. తద్వారా మీరేంటంటే మీరు ఇంకా హయ్యర్ పాత్లకి వెళ్ళగలుగుతారనమాట. అందుకనే ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. మీరు ఆ హయ్యర్ పాత్లకి వెళ్ళాలి, ఆ హై వైబ్రేషన్స్లో ఉండాలి. వై డూ యూ వాంట్ టు సెటిల్ విత్ లో వైబ్రేషన్స్? ఆ లో వైబ్రేషన్స్ పీపుల్ కావచ్చు, లో వైబ్రేషన్స్ మాటలు కావచ్చు, లో వైబ్రేషన్స్ ఫుడ్ కావచ్చు. ఇది దీంతో ఎందుకు మీరు సెటిల్ అవ్వాలనుకుంటున్నారు? మిమ్మల్ని ఆ హై వైబ్రేషన్స్లోకి తీసుకొని వెళ్ళి మీ ద్వారా ఇంకా 10 మందికి మంచి చేయాలని చెప్పి చూస్తున్నారు. సో మీరు అది తెలుసుకోండి. ఆ చెడు మార్గాన్ని వదిలేసి మంచి మార్గాన్ని పట్టుకొని మీరు ఇంకా ఎదగాలి. మీరు ఎప్పుడైతే ఇదన్నీ జరుగుతుందో అప్పుడు ఏంటంటే మీరు అడగకుండానే మీకు ఆ అబండెన్స్ క్రియేట్ అవుతుంది. బ్యూటిఫుల్. ఇప్పుడు మనం కొన్ని ఆరికల్ కార్డ్స్ చూద్దాం. పైల్ నెంబర్ 2 వాళ్ళ కోసం. సో పైల్ నెంబర్ 2 వాళ్ళ కోసం ఆరికల్ కార్డ్స్ గైడెన్స్, ఏంజిల్ గైడెన్స్ ఏమొస్తుందో చూద్దాం. మనకు ఆల్రెడీ ఒక కార్డ్ వచ్చింది. రీగెయిన్ యువర్ ఫోకస్ అని చెప్తున్నారు. రీగెయిన్ యువర్ ఫోకస్ ఏం చెప్తుంది? బ్యూటిఫుల్. మనకి 3 కార్డ్స్ వచ్చేసినాయి. ఇక్కడ కనిపిస్తుందా మీకు? ఇట్లా పెడదామా? ఓకే. రీగెయిన్ యువర్ ఫోకస్ ఏం చెప్తోందంటే మీరు చిన్న చిన్న వాటికి, ట్రివియల్ థింగ్స్ అంటారు కదా, పెటీ థింగ్స్ అనమాట. చిన్న చిన్న వాటికి మీరు ఎందుకు సెటిల్ అవ్వాలనుకుంటున్నారు? ఆ చిన్న చిన్నవి మిమ్మల్ని ఎందుకు డిస్ట్రాక్ట్ చేస్తుంది? మీ మెయిన్ గోల్ ఏంటి? మీ మెయిన్ పర్పస్ ఏంటి? మీ మెయిన్ అంబిషన్ ఏంటి? దానిపైన ఫోకస్ చేయండి. ఈ చిన్న చిన్న వాటి పైన ఫోకస్ చేసి ఈ చిన్న చిన్న వాటికి బాధపడిపోయి ఈ చిన్న చిన్న వాటికి గివప్ ఇచ్చేస్తే ఆ గివప్ ఎనర్జీస్లో ఉండకండి. మీరు స్ట్రాంగ్గా ఉండండి. మీరు పెద్దది కొట్టడానికి మీరు ఈ లైఫ్ తీసుకున్నారు. యూ హ్యావ్ టు ఎయిమ్ బిగ్ అండ్ గెట్ ఇట్ డన్. ఇక్కడ మహాభారతంలో ఒక కథ గుర్తొస్తుంది నాకు. మనకి ద్రోణాచార్యుడు పరీక్ష పెడతారు కదా, కౌరవులకి పాండవులకి అందరికీ పరీక్ష పెట్టినప్పుడు ఆయన ఏం కనిపిస్తుంది మీకు చెట్టు పైన అంటే, కొంతమంది ఏంటంటే ఆకు కనిపిస్తుంది, కొమ్మ కనిపిస్తుంది, పిట్ట కనిపిస్తుంది, ఇట్లా అందరూ అన్నీ చెప్తారు. కానీ అర్జునుడు వచ్చి ఏం చెప్తాడు? పిట్ట కన్ను కనిపిస్తుంది అంటాడు. ద్రోణాచార్యుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఆయన ఏం చేయాల్సింది పిట్ట కన్నుని అని ఆయన అనుకున్నాడు కాబట్టి ఆయన సమాధానానికి, లేకపోతే ఆయన ఏదైతే అనుకున్నాడో అది అర్జునుడు చెప్పగలిగినాడు కాబట్టి ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. పిట్ట కన్ను కనిపిస్తుంది, నా టార్గెట్ పిట్ట కన్ను అని చెప్తాడు. సో మీరు అట్లా మీ టార్గెట్ ఒకటి ఉంది, ఆ టార్గెట్ని వదిలేసి దాని చుట్టుపక్కల ఉండేటివన్నీ పట్టించుకుంటున్నారు. ఇవన్నీ అప్రస్తుతం, ఇవన్నీ అవసరం లేదు. మీకు కావాల్సింది ఏదో దానిపైన ఫోకస్ పెట్టండి. మిగతా వాటిపైన అంతా ఆ ఫోకస్ వద్దు అని చెప్తున్నారు అనమాట. సో మీ గ్రౌండింగ్ ఎక్సర్సైజెస్ చాలా చాలా మంచిది. వెన్ యూఆర్ గ్రౌండెడ్, మీరు ఎప్పుడైతే వెన్ యూఆర్ గ్రౌండెడ్ ఫుల్లీ మీకు ఏంటంటే మీరు ఆ ఫోకస్ మీరు క్రియేట్ చేసుకోగలుగుతారు. సో ట్రస్ట్ యువర్ ఏంజల్స్ అని చెప్తున్నారు. బ్యూటిఫుల్. మీకు మీ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎక్స్పెక్టేషన్స్ని వదిలేసేయండి.
మీ కళలు అయితే నిజమవుతున్నాయి, మీ కళలు మీరు సాకారం చేసుకోగలుగుతారు. మీరు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకునే దానివల్ల ఏంటంటే మీకు ఏదైనా చిన్న చిన్న మంచి జరిగినా కానీ మీరేంటంటే దాన్ని గుర్తించలేకపోతున్నారు. సో ఆ చిన్న మంచిని మీరు యాక్సెప్ట్ చేయలేక మీరు బాధపడుతుంటే ఈ బాధను మేనిఫెస్ట్ చేస్తున్నారు. కాదు, ఆ చిన్న సంతోషాన్ని ఎప్పుడైతే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారో అది ఇంకా పెద్ద పెద్దగా క్రియేట్ అవుతుంది అనమాట. సో ట్రస్ట్ దట్ హెవెన్స్ హ్యావ్ అ పర్ఫెక్ట్ ప్లాన్ అంటున్నారు. ఇక్కడ మొత్తం అదే చెప్తున్నారు. మేము మిమ్మల్ని పంపించిందే మీరు ఏదో పెద్దగా సాధించుకొని వస్తారు అని చెప్పి మీ వల్ల ఇంకొంచెం ఈ హ్యూమన్ రేస్ కావచ్చు ఇది బెటర్ అవుతుందని చెప్పి నేను మిమ్మల్ని కిందకి పంపిస్తే మీరేంది చిన్న చిన్న వాటితో సెటిల్ అయిపోయి చిన్న చిన్న వాటికి బాధపడి చిన్న చిన్న వాటిని పైన ధ్యాస పెట్టి మీరు వచ్చిన మెయిన్ పర్పస్ మెయిన్ గోల్ని వదిలేస్తున్నారు. మమ్మల్ని నమ్మండి, ఈ ఏంజల్ నెంబర్స్ మీకు అందుకే కనిపిస్తున్నాయి. సో హెవెన్ హ్యాస్ పర్ఫెక్ట్ ప్లాన్ అంట. ఇంక మీరు ఆలోచించుకోండి, మీరైతే నమ్మాలి. సో ట్రస్ట్ ద గైడెన్స్ యు ఆర్ రిసీవింగ్. మీరు ఏదైతే గైడెన్స్ పొందుతున్నారో దాన్ని అయితే నమ్మండి అంటున్నారు. సో ఏంజల్స్ కంటే మీ పైన ఎనలేని ఎంపతి ఉందంట. సో దే ఆర్ వెరీ ఎంపథెటిక్ టువర్డ్స్ యూ. వాళ్ళు మీ మంచి కోరుకుంటున్నారు. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఏమంటే వారియర్స్ ఎవరైతే వచ్చినారో ఈ డివైన్ విజ్డమ్ పొందడానికి డివైన్ గైడెన్స్తో ఈ ఏదైతే మీరు క్రియేట్ చేయాలో అది క్రియేట్ చేయడానికి ఎవరైతే డివైన్ వారియర్స్ వచ్చినారో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ వరీస్ ఏవైతే ఉన్నాయో మీరు దేని గురించి అయితే ఆలోచించి దేని గురించి అయితే బాధపడుతున్నారో ఇవన్నీ క్లియర్ చేయడానికి వీటినన్నిటినీ అంతమందించడానికి వాళ్ళు ఉన్నారంట. వాళ్ళు మీ సహాయార్థం ఉన్నారు, వాళ్ళు చేస్తారు. మీరేంటంటే మీరు వచ్చిన పని మీరు చేసుకొని మీరు ఫోకస్ చేయాల్సిన దానిపైన మీరు ఫోకస్ చేసుకొని ఈ డివైన్ గైడెన్స్ పైన నమ్మకం పెట్టుకొని మీరు చేయాల్సింది మీరు చేస్తే వాళ్ళు చేయాల్సినట్టు వాళ్ళు చేస్తారంట. సో మీలో ఆ మ్యాజిక్ ఉంది, మీరే మెజిషియన్, మీరు అబండెన్స్ క్రియేట్ చేసుకోవడానికే వచ్చినారు. కాకపోతే ఎప్పుడు హీరో అవుతాం మనము, ఎప్పుడైతే అన్ని కష్టాలన్నింటినీ జయించి విలన్ని జయిస్తామో అప్పుడే మనం హీరో అవుతాం. సో మీ స్టోరీలో మీరే హీరో. సో మీరు హీరో అవ్వాలి అంటే ఈ అప్స్ అండ్ డౌన్స్ని మొత్తం చూసి ఏవైతే బ్యాడ్ థింగ్స్ ఉన్నాయో నెగిటివ్ థింగ్స్ ఉన్నాయో వాటిని అన్నింటినీ అంతమందించుకున్నప్పుడు యు ఆర్ హీరో. సో మీరు ఆ హీరో అవ్వాలనే వాళ్ళు మిమ్మల్ని పంపించినారు. సో మీరు హీరోగానే ఉండండి, జీరో వైపు చూడకండి. జీరో కూడా మనకి ఏం చెప్తుంది, ఇన్ఫినిటీ గురించి చెప్తుంది. వన్ విత్ ద యూనివర్స్ అంటారు. సో ఏ కోరికలు లేకుండా కంప్లీట్గా సరెండర్ అవ్వడమే ఆ శూన్యం, జీరోకి అర్థం. కానీ జీరోకి మల్టిపుల్ అర్థాలు ఉన్నాయి. నేను చెప్పిన జీరోకి ఆ హీరో నుంచి జీరోకు అర్థం వేరు. ఈ జీరో ఏదైతే మనకి ఇన్ఫినిటీ ఆ శూన్యం లైక్ అది ఉందో దాని అర్థం వేరు. ఈ జీరో అవ్వాలన్నా కానీ కంప్లీట్గా సరెండర్ అవ్వాలి. సో ఎప్పుడైతే మీరు హీరో అవుతారో ఈ జీరో అవుతారు ఖచ్చితంగా. అంటే యూ విల్ బి వన్ విత్ ద యూనివర్స్ అండ్ మీరు ఏ కోరికలు లేకుండా కంప్లీట్గా సరెండర్ అయిపోతారు యూనివర్స్కి. ఆ హీరో నుంచి ఆ జీరో అవ్వాలనుకుంటున్నారా, హీరో నుంచి ఈ జీరో అవ్వాలనుకుంటున్నారా, మీరే డిసైడ్ చేసుకోండి. మీకు అదే చెప్తున్నా కదా, ఒక దగ్గర నుంచి ఒక క్లాస్ స్కిప్ చేసి పై క్లాస్కి పోవాలా, ఒక క్లాస్ స్కిప్ చేసి కింద క్లాస్కి రావాలా అనేది మీ ఇష్టము. అలానే జీరోకి కూడా రెండు అర్థాలు చెప్పాను. హీరో నుంచి యూనివర్స్ మెచ్చే జీరో అవ్వాలనుకుంటున్నారా, లేదు యూనివర్స్ హర్షించని జీరో అవ్వాలనుకుంటున్నారా, మీరే డిసైడ్ చేసుకోండి. బ్యూటిఫుల్. ఇక్కడ 2 వచ్చింది కాబట్టి మీకు ఆ 2 పార్ట్స్ క్రియేట్ అవుతున్నాయి. సో ఏ మార్గాన్ని ఎంచుకోవాలనేది మీ చేతుల్లోనే పెట్టినారు. మీకు చెప్పాల్సిందైతే మటుకు నాకు తెలిసి ఈ వీడియో ద్వారా చాలా క్లియర్గా కన్వే చేశారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీకు కానీ రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.